హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ వ్లాగ్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఈ వీడియోలో మనం చేతితో భోజనం చేయడం వల్ల ఎంత ఉపయోగమో అనే విషయాన్ని తెలుసుకుందాం. డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్ ఫోర్కులు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న రోజులివి. తిండేదైనా ఫోర్కు పక్కా అయి కూర్చుంది ఈ వేళ. హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింతగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్నపిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నాం. ఈ తరం తల్లిదండ్రులు దానికి వాళ్ళు చూపిస్తున్న ప్రధాన కారణం చేతులు శుభ్రంగా ఉండవు కదండి అని. అయితే ఓసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను తెలుసుకుందాం. ఇది చదివాక ఎక్కడున్నా మీరు పద్ధతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని, మీ పిల్లలకు కూడా అలాగే అలవాటు చేస్తారని ఆశిస్తున్నాను. చేతితో ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం చూసేద్దాం. చేతి స్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ని పంపిస్తాయట. ఆహారాన్ని చేతితో టచ్ చేయగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతం ఇస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది. చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం. మన ఆహారంలో మనం నూనెను వాడుతూ ఉంటాం. ఇలా తయారు చేసుకున్న ఆహారాన్ని స్పూన్స్ ఫోర్కులతో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచి పోతుంది. వేళ్లతో ఆహారం కలుపుకుని ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చేతి వేళ్లతో ఆహారం తీసుకోవడం వల్ల వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతితో తినటం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో తెలుస్తుంది. శుభ్రం చేసిన చేతితో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాము. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురాణాల పరంగా చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది. బొటన వేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్య వేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికిన వేలు జలతత్వం. ఈ 5 వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. ఫ్యాషన్కి ఇచ్చినంత విలువ సంస్కృతికి ఇస్తే మానవ జీవనం కొంత సరళమవుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వే జనా సుఖినో భవంతు.